దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా మార్పు చెందారు, మార్పును ఆశిస్తున్నారు. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం, అభినందించాల్సిన సందర్భం. ప్రస్తుతము సమాజంలో పబ్లిక్ సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ అని చెప్పుకునేటువంటి ఉద్యోగులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళను కట్టడి చేసే వాళ్ళు ఎవరు లేరన్నటువంటి ఒక భావనకు వచ్చారు. ఇది వాస్తవము, యథార్థం. ఏదైనా ప్రశ్నిస్తే రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు, రాజకీయ నాయకుల జోక్యాలు, అధికార పార్టీల ఒత్తిళ్ళు అని చెప్పి సమాజాన్ని మభ్యపెడుతున్నారు. ఇది వాస్తవము. వాస్తవానికైతే ఇక్కడ అవినీతి గురించి మాట్లాడడం కాదు, మాట్లాడాల్సి వస్తుంది. రాజకీయ నాయకుల స్వార్థం ఏదో జరిగిపోతూ ఉంది. వాళ్ళు రూపాయి తీసుకుంటే పబ్లిక్ సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ అని చెప్పుకునేటువంటి ఉద్యోగులు 100 రూపాయలు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ మీద సరైన నియంత్రణ లేదు, ఒక నిర్దిష్టమైనటువంటి పర్యవేక్షణ లేదు. కంప్లైంట్ చేస్తే స్పందించేవారు లేరు, పట్టించుకునేవారు లేరు. పోరాడితే సరైన సమాధానం చెప్పడం లేదు. ఈ పబ్లిక్ సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ అని చెప్పుకునేటువంటి ఉద్యోగులు వాళ్ళ అవసరానికి వచ్చేసరికి అందరూ ఏకమవుతున్నారు, ప్రభుత్వాలకు ఎదురు తిరుగుతున్నారు, ప్రభుత్వాలను శాసించే స్థాయికి వచ్చారు. సో చరిత్రలో నిలిచిపోతారు. చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. సిఆర్పిసి 197 చెప్తా ఉంది, బిఎన్ఎస్ఎస్ 218 సెక్షన్ స్పష్టంగా చెప్తా ఉంది. ఎవరైనా ప్రభుత్వ అధికారుల మీద కేసు పెడతాము అంటే జీవో ఇవ్వండి అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయండి, చట్టాన్ని అమలుపరచండి, మార్పును సమాజంలో చూడండి. ఈరోజు రాజకీయ వాతావరణం మారింది. కారణం ఏమంటే ప్రజలలో మార్పు వచ్చి ప్రజలు విసిగి చెందే. సో జీవో రిలీజ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము.